నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి చాటిన రేవంత్ పర్యటన. ఏఐ డేటా సెంటర్లు సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు కంపెనీల ఆసక్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సిట్ విచారణకు కేటీఆర్. బీఆర్ఎస్ ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రశ్నించే అవకాశం. బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే నోటీసులన్న బీఆర్ఎస్. విచారణ తప్పించుకునేందుకు కొత్త నాటకమని కాంగ్రెస్ ఎదురుదాడి. ప్రపంచం కోసమే శాంతి మండలి ఏర్పాటు చేశామన్న ట్రంప్. చేరేందుకు చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్న అమెరికా అధ్యక్షుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు. బాసర వర్గల్లో అక్షరాభ్యాసానికి తరలివచ్చిన భక్తులు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి వివరించడం సహా పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన ముగిసింది. 3 రోజుల్లో పారిశ్రామికవేత్తలతో 12 ముఖాముఖి సమావేశాలు, 2 కీలక సెషన్లలో సీఎం పాల్గొన్నారు. ప్రతి ఏటా హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం దావోస్ పర్యటన ముగిసింది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను ప్రపంచానికి చాటడమే ప్రధాన ధ్యేయంగా పర్యటన కొనసాగింది. 3 రోజుల పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ క్యాపబిలిటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సెషన్లలో పాల్గొన్నారు. ప్రతి జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రతిపాదించారు. 3 రోజుల్లో అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. చివరి రోజు పలు పారిశ్రామిక చర్చలు, ఎంఓయూలు చేసుకున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో యూపీసీ ఓల్ట్ ఎంఓయూ కుదుర్చుకుంది. నెదర్లాండ్స్కు చెందిన యూపీసీ రెన్యూవబుల్స్ గ్రూప్, ఓల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ ఓల్ట్ సంస్థగా ఏర్పడింది. ఆ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ శంషాబాద్, గాగిల్లాపూర్లో 623 కోట్లతో యూనిట్లను విస్తరించనుంది. ఆ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్టెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్లో 150 కోట్లతో డైరీ ప్లాంటును విస్తరించేందుకు గోద్రేజ్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసింది. నాదిర్ గోద్రేజ్ను హైదరాబాద్కు రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. దావోస్లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్లోబల్ ఏఐ అకాడమీతో కలిసి పనిచేసేలా బ్రిటన్కు చెందిన ప్రముఖ విద్యా పబ్లిషింగ్ సంస్థ పియర్సన్ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ శిక్షణ, పాఠ్య ప్రణాళిక, లెర్నింగ్ కంటెంట్, అంచనా విధానాలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్లలో తన నైపుణ్యాన్ని పియర్సన్ ఉపయోగించనుంది. జార్జిటౌన్ యూనివర్సిటీకి చెందిన ఏఐ కోల్యాబ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అనువర్తిత పరిశోధనలకు ఇది దోహదపడనుంది. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్తో కుదిరిన ఎంఓయూ ద్వారా స్టార్టప్ల అభివృద్ధికి అవకాశాలు అన్వేషించనున్నారు. 2 దేశాల మార్కెట్లు, ఎకోసిస్టంలపై అవగాహన కల్పించడం సహా అంతర్జాతీయ సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. అంతకుముందు 2 రోజుల్లో పలు ఒప్పందాలు జరిగాయి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొచ్చాయి. కొన్ని కంపెనీలు ఎంఓయూలు చేసుకోగా మరికొన్ని ఆసక్తి చూపాయి.
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సిట్ 160 సిఆర్పీసీ కింద నోటీసు జారీ చేసిన సిట్ ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లోని కార్యాలయానికి రావాలని ఏసీపీ పి వెంకటగిరి సూచించారు. ఈ నెల 20న ఇదే కేసులో హరీష్ రావును విచారించగా తాజాగా కేటీఆర్ కు నోటీసు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ 2024 మార్చిలో పంజాగుట్ట ఠాణాలో నమోదైన కేసును ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా కేటీఆర్ ను విచారణకు పిలిచింది. వాస్తవానికి కేసు నమోదై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా దర్యాప్తు పూర్తి కాలేదు. వ్యాపారుల ఫిర్యాదు చేయడంతో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు చాలా కాలం అమెరికాలోనే ఉండిపోయారు. అందువల్ల దర్యాప్తు అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ కావడంతో కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయన్ని విచారించిన క్రమంలో లభించిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అందులో భాగంగానే మంగళవారం హరీష్ రావుని విచారించిన దర్యాప్తు బృందం కేటీఆర్ ను విచారణకు పిలిచింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయన్ని బారాస ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండటంతో వాటి గురించి విచారించే యోచనతో సిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు బృందం తనను బెదిరించి బీఆర్ఎస్ కు 12 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇప్పించారని వ్యాపారి శ్రీధర్ రావు సిట్ కు గతంలో ఫిర్యాదు చేశారు. ప్రైవేటు పంచాయతీతో మరికొందరికి 3 కోట్లు ఇప్పించినట్లు వెల్లడించారు. మరికొందరు వ్యాపారులు సైతం ఇదే తరహా ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. ఆ విషయాలపై కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు సహా వేరే రూపంలో ఆర్థిక వనరులు సమకూరడంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ పాత్ర గురించి తెలుసుకోవడంపై సిట్ దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు సిట్ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు భారీగా పోలీసులను మోహరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ము లేకనే రేవంత్ రెడ్డి నోటీసుల పేరిట డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గులాబీ పార్టీ నేతల విమర్శలకు కాంగ్రెస్ నాయకులు ధీటుగా బదిలిస్తున్నారు. విచారణను తప్పుదోవ పట్టించేందుకే మాటలతో గారడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు జారీతో మరోసారి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ములేకే సీఎం రేవంత్ రెడ్డి నోటీసుల పేరిట డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ వరుస కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించేందుకే సిట్ నోటీసులని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బొగ్గు స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. 2 ఏళ్ల క్రితం నమోదైన కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు కనీసం 24 గంటల సమయం ఇవ్వలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆ పార్టీ శాసనసభ విప్ కేపీ వివేకానంద గౌడ్ ఆక్షేపించారు. ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని కేసులు పెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన చివరి హామీ నెరవేరే వరకు కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మెదక్లో హరీష్ రావు పునరుద్ఘాటించారు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బాపతికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుంది. ప్రేమ లేక భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం, నువ్వు అవ్వతాతలకు 4,000 ఇచ్చేదాకా అడుగుతాం. ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. ప్రతిపక్ష ఆరోపణలపై అధికార కాంగ్రెస్ ధీటుగా సమాధానమిస్తోంది. గుట్టు బయటపడుతుందనే భయంతో ముందే ఒప్పుకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కు కర్త, కర్మ, క్రియ కల్వకుంట్ల కుటుంబమేనని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బయట గంభీరమైన స్పీచ్లతో దంచికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు వెళ్లి కాళ్లబేరానికి రావడం ప్రజలకు తెలుసని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసమే హరీష్, కేటీఆర్ నానాయాగి చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని
ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తీవ్రంగా స్పందించారు. సిట్ విచారణను తప్పుదోవ పట్టించేందుకే నైని బ్లాక్ అంశాన్ని తెరపైకి తెచ్చారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హయాంలో మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్, మీ సొంత కేసీఆర్ గారి అల్లుడి ఫోన్ ని ట్యాప్ చేసిరన్న విషయం గురించి సిట్టు నడుస్తుంటే మీరు కేవలం తప్పుదో వటీనికి నైని బ్లాక్ కథ, ఈ కథ ఆ కథ చెప్తే ఈరోజు సెంట్రల్ మినిస్టర్ క్లారిటీ ఇచ్చింది కదా, ఇంకేం జరగలేదు, ఇంకా టెండర్లే ఓపెన్ చేయలేదు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే ఈ బావా బామ్మర్దులకు ఒకటే ఒక ప్రక్రియ, మళ్ళీ ప్రజలు వీళ్ళని ఆదరిస్తారన్న నమ్మకం వాళ్ళకి లేదు. సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రముఖ శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 30 వరకు జరిగే జాతరకు అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ గోపురాలు సహా శివుడు, గణపతి విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో ప్రధాన ఆలయ విమాన గోపురాలు, రాజగోపురాలు దగదగలాడుతున్నాయి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం నగరోత్సవంలో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఈ నెల 30న జరిగే గ్రామోత్సవంతో పరిపూర్ణం కానున్నాయి. నిత్యం వెలుగులను ప్రసాదించే సూర్యుడిని అనువర్తించే ప్రాంతమైన చెరువుగట్టులో నిద్ర చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా రథసప్తమి రోజున లక్షలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తూ ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. శ్రీమద్భార్గవరామ నిర్మిత మహాదివ్యాలయే సంస్థితం నిహారాచల కన్యకార్ధవపుషం బాలేందురేఖాధరం బ్రహ్మేంద్రాచ్యుత సేవ్య పాదజలజం సద్భక్త కల్పద్రుమం సేవే సుందర ఇక్షుశైల నిలయం శ్రీరామలింగం భజే. సప్తమి అంటే రథసప్తమి మొదలుకొని ఏకాదశి వరకు శైవాగమంలో ఉండబడిన కారణాగమోక్త ప్రకారంగా 5 రోజులు విశేషమైనటువంటి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సప్తమి రోజు విఘ్నేశ్వర పూజ మొదలైనటువంటి కార్యక్రమంలో 26వ తేదీ అంగరంగ వైభవంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పర్వత వాహనంపై అగ్నిగుండాల కార్యక్రమం, అందులో అనేక మంది శివశక్తులు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విశేషంగా పొందినటువంటి అందరూ కూడా ఆ అగ్నిగుండంలో ప్రవేశించి వారి భక్తిని స్వామివారికి తెలియజేస్తారు. చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. కళ్యాణం, అగ్నిగుండాల రోజు దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. గుట్టపైకి వృద్ధులు, చిన్నపిల్లల్ని తీసుకువెళ్లేందుకోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. నీటి వసతి, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, రవాణా తదితర వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆలయ ఈవో మోహన్ బాబు తెలిపారు. ఈ సంవత్సరము జనవరి 23 నుంచి జనవరి 30 తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఈసారి వేరువేరు కళా బృందాలతోని, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలతోని, డప్పు చప్పట్లతోని, కోలాటాలతోని, కాంతారా నృత్యాలతోని, అదేవిధంగా పూనా బ్యాండ్ తోని కూడా ఈ యొక్క నగరోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేయడం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ముఖ్యంగా శానిటేషన్ మీద ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాము. అందరూ పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారులు అక్షరాభ్యాసం కోసం సరస్వతీదేవి ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అర్చకులు అర్ధరాత్రి 1 గంటకే అమ్మవారికి మంగళ వాయిద్య సేవ, సుప్రభాత సేవ నిర్వహించారు. 3 అమ్మవార్లకు అభిషేక పూజలు జరిపించారు. ఆలయంలో ఉదయం 3 గంటల నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అర్చకులు వేకువజామునే అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించి భక్తులకు నిజరూప దర్శనం కల్పిస్తున్నారు.
మంచిది. సమ్మక్క సారలమ్మ మాదిరిగానే ఆదివాసీ ఇలవేల్పుగా ప్రసిద్ధి పొందిన నాగోబా ఆలయాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబాను ఆమె దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కార్యసాధకుడని, పట్టుబడితే లక్ష్యాన్ని 100% సాధించి తీరుతారని అభిప్రాయపడ్డారు. ఆదివాసీ సమస్యలపై ఓ కమిటీ వేసి ప్రభుత్వానికి పంపిస్తే పరిష్కరిస్తామని మంత్రి సురేఖ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన కళాకారులు చేసిన నృత్యాలు అలరించాయి. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మారుమూల ప్రాంతాన్ని 100% అభివృద్ధి చేస్తారు. ఈ రోజు సమ్మక్క సారలమ్మ జాతరల దగ్గర కేబినెట్ మీటింగ్ పెట్టారు అంటే ఈరోజు అందరూ ఆశ్చర్యపోయారు. గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో ఒక రాత్రి విడిది చేసి అమ్మవార్లను ఈరోజు ప్రజలకు అంకితం చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మైండ్ లో ఏదైనా అనుకుంటే అది 100% చేసి చూపిస్తారు. బొజ్జుతోటి చెప్పాడు, దీన్ని నేను డెవలప్ చేస్తాను, నా బాధ్యత అని చెప్పారు. ఆయన 100% అన్నమాటకు కట్టుబడి ఇంకా అవసరమైన నిధులుంటే మనం మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి సబ్మిట్ చేస్తే వారు ఇస్తారు అనేటువంటి నమ్మకం కూడా నాకుంది అని చెప్పి తెలియజేస్తూ, సింగరేణి వ్యవహారాల్లో లొసుగులను తేల్చేందుకు కేంద్రం నడుం బిగించింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ నియమించిన సాంకేతిక కమిటీ సభ్యులు ఒడిశాలోని నైని వద్ద బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ ఆపరేటర్ ఎంపికకి జారీ చేసిన టెండర్ ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితి, కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధుల వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. గని విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు దారితీసిన పరిస్థితిపై సర్ది చెప్పుకునేందుకు సింగరేణి అధికారులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కమిటీ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నైని బొగ్గు గనిలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో నివేదికను 3 రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర బొగ్గు శాఖ ఆదేశాలతో ఢిల్లీ నుంచొచ్చిన కమిటీ సభ్యులు లోతుగా విచారణ చేస్తున్నారు. నైనితో పాటు సీఎస్ఆర్ నిధుల మంజూరు, వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాల్ని తమ ముందుంచాలని సింగరేణి అధికారుల్ని కోరారు. రెడ్ హిల్స్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విచారణ చేస్తున్నారు. వాస్తవానికి సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెంలో ఉండగా కీలక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు పాలక మండలి సమావేశాల్ని హైదరాబాద్లోని కార్యాలయంలో నిర్వహిస్తుంటారు. కమిటీ అడిగిన పత్రాలు, గతంలో నైని, సీఎస్ఆర్ కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లోని సింగరేణి కార్యాలయాల నుంచి ఆఘమేఘాలపై అధికారులు తెప్పిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకుల సిఫార్సులతో సీఎస్ఆర్ నిధులు మంజూరు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం సాంకేతిక కమిటీ విచారణలో వాస్తవాలన్నీ వెలుగు చూసే అవకాశముంది. నైని బొగ్గు గని టెండర్ దాఖలుకు గని సందర్శన సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదని సింగరేణి అధికారుల్ని కేంద్ర కమిటీ గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం నైని గని ప్రాంతంలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్కి ఉందని ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు చెప్పగా ఆయన వివరణను కమిటీ అడిగినట్లు సమాచారం. సర్టిఫికేట్ జారీ చేయకుండా కొందరికి లబ్ధి చేకూర్చేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చినందునే దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్ వంటి అన్ని బొగ్గు కంపెనీల్లో ఇలాంటి నిబంధన ఉందా అనే వివరాల్ని కమిటీ సేకరిస్తోంది. కోల్ ఇండియాలో అలాంటి నిబంధన లేకపోతే సింగరేణిలో ఎందుకు పెట్టారనే కోణంలో తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గని విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు దారితీసిన పరిస్థితిపై సర్ది చెప్పుకునేందుకు సింగరేణి అధికారులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టెండర్ ఇచ్చినప్పుడు అలాంటి నిబంధన లేదు. తద్వారా ఒక గని పనుల్ని ప్రైవేటు కంపెనీకి ఇచ్చినప్పుడు పనులు సరిగా చేయలేదని, సదరు కంపెనీపై సింగరేణి చర్యలు తీసుకుంటే కోర్టుకెళ్లారని, అప్పుడు ముందుగా గనిని పూర్తిగా పరిశీలించకుండా పని ఎందుకు అప్పగించారనే ప్రశ్నలు రావడంతో ఇలాంటి నిబంధనను టెండర్లో పెట్టినట్లు అధికారులు కేంద్ర బొగ్గు శాఖకు చెప్పినట్లు సమాచారం. అయితే వారు చెప్పే దాంట్లో వాస్తవాలున్నాయా అనేది కేంద్ర కమిటీ విచారణ చేస్తోంది. ఆ విచారణ జరగడం సంస్థకు మేలు జరుగుతుందని, ఇకనైనా నిబంధనల ప్రకారం పనులు చేసే అవకాశం తమకు దక్కుతుందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగలిగే బీసీలందరికీ టికెట్లు ఇస్తామని, అందుకు అందరూ సిద్ధం కావాలని పోటీ చేసే బీసీలకు పీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. గాంధీ భవన్లో జరిగిన ఓబీసీ విస్తృత స్థాయి సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓబీసీ తెలంగాణ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గడిచిన 2 సంవత్సరాలు బీసీల చర్చతోనే కొనసాగిందని, సీఎం ఓసీ అయినా రాష్ట్రంలో బీసీ కులగణన జరిపించారన్నారు. బీసీలకు అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన, రాహుల్ గాంధీ నేతృత్వంలోనే ఆకాంక్షలు నెరవేరుతాయని జోస్యం చెప్పారు. ఎవరెన్ని చెప్పినా 2028 కానీ 29లో కానీ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ఎజెండా కాబట్టి మొట్టమొదటి అంశంగానే మొదటి పార్లమెంట్లోనే మనం 42% రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధ తెచ్చుకుంటాం పార్లమెంట్ సాక్షిగా. సరే, అది దేరేళ్ళకి అందేరినయ్యే డెఫినెట్గా తీసుకురాగలుగుతాం. నేను మళ్ళీ చెప్తాం, 2 సంవత్సరాలు కూడా బీసీ సెంట్రిక్గా ప్రభుత్వం నడిచింది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మజ్లిస్తో కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్మన్ విజయ బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెందిన పలువురు నాయకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. గెలిచే చోట భాజపా కార్యకర్తలకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కరీంనగర్లో అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. మేము అభివృద్ధి మంత్రంతో మేము వస్తున్నాం. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎంఏఎం పార్టీ మద్దతుతోని ఒక మతతత్వం పేరుతోని వాళ్ళ ఓట్ల ద్వారా గెలవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము దాన్ని పట్టించుకోము. మాకు లక్ష్యం వల్ల అభివృద్ధి మా లక్ష్యము, అభివృద్ధి మా ధ్యేయము, అభివృద్ధి మా విధానము, అభివృద్ధి చేయడమే మా నినాదం. ఇది తప్ప వేరే కాదు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి. వాళ్ళ తప్పుడు ప్రచారాలు నమ్మకండి. తప్పుడు ఆలోచనతో మన అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేయదు. మన అభివృద్ధిని మనమే ఆపుకున్న వారు భారతీయ జనతా పార్టీ గెలవకుంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ భావనకు ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన లేకుండా జాతీయవాదంపై చర్చ అసంపూర్తిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అబిడ్స్లోని ఓ హోటల్లో ద నేషనలిస్టిక్ థింకర్స్ ఫోరం ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని నిర్వహించారు. అడ్వకేట్లు నిర్వహించిన నేషనల్ పేట్రియాట్స్ డే కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నేతాజీ జయంతి తప్ప వర్ధంతి లేని మహనీయుడని పేర్కొన్న కిషన్ రెడ్డి, మీరు రక్తం ఇవ్వండి, నేను స్వాతంత్ర్యం తీసుకొస్తా అని బ్రిటిష్ పాలకులను వణికించిన అసపాయ దేశభక్తుడు నేతాజీ అని కొనియాడారు. ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి అనేక వేలాది మంది స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి వాళ్ళ త్యాగాలకు సంబంధించినటువంటి విషయము. సుభాష్ చంద్రబోస్ ఈరోజు వర్ధంతి లేదు, జయంతి మాత్రమే ఉందంటే ఆ మహానుభావుడు ఎంత పోరాటాలు చేశాడో, ఎంత త్యాగం చేశాడో. వారి నాయకత్వంలో వందలాది మంది యువత, అమ్మాయిలు, అబ్బాయిలు ఆ రోజు హిందూ ఫౌజ్ పేరు మీద ఏ రకంగా మరి ఆ రోజు పోరాటం చేశారో మనకందరికీ తెలుసు. ఆజాద్ హిందూ ఫౌజ్. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్తా ఉన్నాం. వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం వేస్తున్నది మొదటి అడుగు మాత్రమే. ఇంకా గమ్యం చేరుకోవాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా నాణ్యత కలిగిన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను ఉత్పత్తి చేయాలన్నారు. సీజన్కు ముందే రైతు సాగు చేసే విస్తీర్ణాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు. రైతులు విత్తనాభివృద్ధి సంస్థ తయారు చేసే విత్తనాలనే కొనుగోలు చేసేలా నమ్మకం కల్పించాలని, అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేదని, వెంటనే అక్కడి పామాయిల్ కంపెనీల జోన్లు రద్దు చేసి ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని తుమ్మల సూచించారు. కేటాయించిన లక్ష్యాలు చేరుకోకపోవడంతో కరీంనగర్, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ప్రైవేట్ ఆయిల్ పామ్ కంపెనీలకు జోన్లను ఇప్పటికే రద్దు, వాటిని ఆయిల్ ఫెడ్ సంస్థకు అప్పగించినట్లు గుర్తు చేశారు. లక్ష్యం చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ విఫలమైతే ఆ సంస్థకు సంబంధించిన జోన్లు రద్దు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.
ప్రముఖ విద్యాసంస్థల అధినేత నల్లా మల్లారెడ్డి అమాయకులను అడ్డుపెట్టుకుని హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారని ఆ సంస్థ కమిషనర్ రంగనాథన్ మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొని నష్టపోయిన వారితో ప్రెస్ మీట్ పెట్టించి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఘట్కేసర్ మండలం కాచవాణి సింగారంలో దివ్యానగర్ లేఅవుట్ పేరిట మల్లారెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారని, అందుకు సంబంధించి తగిన ఆధారాలు హైడ్రా వద్ద ఉన్నట్లు రంగనాథ్ వెల్లడించారు. సర్వే నెంబర్ 66లోని 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమి అని జిల్లా సర్వే అధికారి చాలా స్పష్టంగా నిర్ధారించడంతోనే ఫెన్సింగ్ వేసినట్లు రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే అక్కడ ఇల్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన భూమిని హైడ్రా కాపాడిందని చెప్పారు. ప్రైవేట్ భూమికి సంబంధించిన సర్వే నెంబర్ 62తో పాటు 63ను చూపించి 66లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి ప్లాట్లుగా విక్రయించారని చెప్పారు. ప్రభుత్వ భూమిని విద్యాసంస్థలకు అందించాలని 2009లో మల్లారెడ్డి దరఖాస్తు చేసుకున్నారని, ఆ భూమిని తన ఆధీనంలోకి తీసుకుని 3 ఎకరాల్లో మామిడి తోట వేసినట్లు రంగనాథ్ వివరించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించినందుకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో మల్లారెడ్డిపై హైడ్రా అధికారులు ఫిర్యాదు చేసినట్లు రంగనాథ్ వివరించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో భాగమైన గృహ జాబితా తయారీకి కేంద్ర హోంశాఖ 33 ప్రశ్నలు ఖరారు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2020 జనవరి 9న విడుదల చేసిన నోటిఫికేషన్తో పోలిస్తే దీనిలోని ప్రశ్నలన్నీ ఒక్కటే. అయితే ఇంటి గచ్చు, గోడలు, పైకప్పు కోసం వినియోగించిన మెటీరియల్ను తెలుసుకోవడానికి ఇదివరకు ఒకే ప్రశ్న అడిగితే ఇప్పుడు 3గా విడగొట్టింది. తద్వారా ప్రశ్నల సంఖ్య 31 నుంచి 33కి పెరిగింది. 2011లో మొత్తం ప్రశ్నలు 29 మాత్రమే. జనగణన 2027కు ముందుగా గణకులు ఇళ్ల జాబితా తయారు చేసి ఈ ప్రశ్నలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సేకరించాలని కేంద్ర హోంశాఖ నిర్దేశించింది. 2027 జనాభా లెక్కల సేకరణ 2 దశల్లో జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య కాలంలో నిర్దేశించిన 30 రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితాల్లో హౌస్ లిస్టింగ్ కార్యక్రమం పూర్తి చేస్తారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో భద్రత కోసం పోలీసులు నూతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. తొలిసారిగా అధునాతన ఏఐ ఆధారిత కళ్లజోళ్లను వాడి పోలీసులు నేరస్తుల ఆట కట్టించనున్నారు. కంటికి కనిపించని ముప్పును గుర్తించడానికి ఈ కళ్లజోడు ఎంతో ఉపయోగపడుతుందని పోలీసు అధికారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల కోసం పోలీసులు ఈసారి అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. దేశంలో ఉగ్రదాడులు చేసేందుకు పాకిస్తాన్ ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా సంస్థలు హెచ్చరించిన వేళ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అందులో భాగంగా అత్యంత అధునాతన ఏఐ ఆధారిత కళ్లజోళ్లను ఢిల్లీ పోలీసులు తొలిసారిగా గణతంత్ర దినోత్సవాల్లో ఉపయోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్, థర్మల్ ఇమేజింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీలు కలిగి ఉన్న ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా అనుమానితుల కదలికలపై పోలీసులు నిరంతర నిఘా పెట్టనున్నారు. ఈ కళ్లజోళ్ల ద్వారా పోలీసుల మొబైల్ ఫోన్లకు నేరగాళ్ల డేటాబేస్ అనుసంధానమై ఉంటుంది. రద్దీ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వారి ముఖాల్ని స్కాన్ చేసి క్షణాల్లో వారి వివరాల్ని అందిస్తాయి. నేరస్తులు, అనుమానితుల్ని సులువుగా గుర్తుపట్టేలా పోలీసులు ఈ ఏఐ కళ్లజోళ్లను వాడనున్నారు. కళ్లజోడు ధరించిన పోలీసు అధికారికి నేర చరిత్ర లేని వ్యక్తి కనిపిస్తే మొబైల్లో గ్రీన్ బాక్స్ కనిపిస్తుంది. ఒకవేళ పోలీసు రికార్డుల్లో ఉన్న నేరగాడైతే వెంటనే రెడ్ బాక్స్ కనిపిస్తూ హెచ్చరిస్తుంది. దీనివల్ల భౌతిక తనిఖీలు లేకుండానే క్షణాల్లో నేరస్తుల్ని గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక నేరగాడు 20 ఏళ్ల క్రితం ఫోటో పోలీసు రికార్డుల్లో ఉండి ఇప్పుడు తన రూపాన్ని మార్చుకున్నా ఈ కళ్లజోడు నేరస్తుల్ని గుర్తుపడుతుందని అడిషనల్ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ తెలిపారు. ముఖాల్ని గుర్తించడమే కాకుండా ఈ కళ్లజోడుకు ఉన్న థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా దుస్తుల లోపల దాచుకున్న ఇనుప వస్తువులు, మారణాయుధాల్ని కూడా ఇవి పసిగట్టగలవని చెప్పారు. కానిస్టేబుల్ స్థాయి అధికారి నుంచి ఈ కళ్లద్దాల్ని వాడతారని తెలిపారు. పోలీస్ పెట్రోలింగ్ వాహనాల్లో కూడా ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అమరుస్తామని వెల్లడించారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కంటికి కనిపించని ముప్పును గుర్తించడానికి ఈ కళ్లజోళ్లు బాగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల దృష్ట్యా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పరేడ్ సమీప ప్రాంతాల్లో 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, ఏఐ అనలిటిక్స్ ద్వారా ప్రజల కదలికల్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు. పరేడ్ వీక్షించడానికి వచ్చే ప్రతి అతిథికి, ప్రతి వాహనానికి 3 దశల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయనున్నారు. తెలంగాణ భవన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్షంగా అందిస్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం 11 గంటలకు హాజరు కానున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. కేటీఆర్ సిట్ విచారణకు హాజరవుతున్న తరుణంలో తెలంగాణ భవన్కు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, నేతలు అందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. అటు నార్సింగ్లోని కేటీఆర్ నివాసానికి ఉదయమే హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, నేతలు వేరారు. వారందరూ కలిసి ర్యాలీగా తెలంగాణ భవన్కు వస్తున్నారు. నార్సింగ్లోని కేటీఆర్ నివాసం నుంచి ఆ ర్యాలీ కాసేపట్లో, ఆ వాహనాల ర్యాలీ కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకున్నది. తెలంగాణ భవన్లో కేటీఆర్ ముందుగా నేతలతో సమావేశమవుతారు. అందుబాటులో ఉన్న నేతలతో తెలంగాణ భవన్కి ఎవరెవరైతే వచ్చారో ఆ నేతలతో సమావేశమవుతారో. సమావేశమై ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ప్రత్యేకించి ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారణ చేసింది. అందుకు సంబంధించిన అంశాలపై ఆరా తీసింది. హరీష్ రావుతో పాటు ఆయన సన్నిహితుల ఫోన్ ట్యాపింగ్, ఆయన అనుచరుల ఫోన్ ట్యాపింగ్ సహా ఇతరత్ర అంశాలకు సంబంధించి సిట్ ఆరా తీసింది. దీంతోపాటు ఇతర అప్పుడున్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఇతర నేతలకు సంబంధించిన మాట్లాడిన కాల్స్ కావచ్చు, వివరాలు కావచ్చు, వాటన్నింటి గురించి కూడా ఆరా తీసింది. అదే తరహాలో దానికి కొనసాగింపుగా కేటీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి కింద కేటీఆర్కు సాక్షిగా నోటీసులు ఇచ్చారు. సాక్షిగా నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో హాజరు కావాలని జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నోటీసులు ఇచ్చారు. నోటీసుల ప్రకారం కేటీఆర్ ఉదయం 11 గంటలకు హాజరవుతారని కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఇవాళ మాట్లాడినారు. కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకుంటారు. తెలంగాణ భవన్ చేరుకున్న తర్వాత నేతలందరితో సమావేశమవుతారు. నేతలతో సమావేశమైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు. మీడియాతో మాట్లాడి ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద చూసుకుంటే నేతలతో పాటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. కేటీఆర్ విచారణకు హాజరవుతంలో పోలీసులను భారీగా మోహరించారు. మొన్న హరీష్ రావు విచారణ సందర్భంగా కూడా హరీష్ రావుతో పాటు ఇతర నేతలందరూ కూడా వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు కొంతమందిని అడ్డుకున్నారు. కేవలం కొంతమందిని మాత్రమే అనుమతించారు. ఇవాళ కొంత ముందస్తు అరెస్టులు కూడా జరుగుతున్నాయి. కొంత రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో అందుబాటులో ఎవరైతే కేటీఆర్తో పాటు వస్తారో జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయం వరకు వచ్చే అవకాశం ఉందన్న సమాచారం ఉన్న మేరకు కొంతమంది బీఆర్ఎస్ నేతలతో పాటు బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ దృష్టిలో పెట్టుకుని కొందరు నేతలు నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చేలా ప్రణాళిక రూపొందించడం మనకు సమాచారం. ప్రస్తుతం ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు మొన్న 2 రోజుల క్రితం హరీష్ రావును విచారించారు. అదే క్రమంగా ఇవాళ కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చారు. కేటీఆర్ ఉదయం 11 విచారణకు హాజరుకావుతారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నారు? మేము ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప ఇది కక్ష సాధింపు చర్యల భాగంగా తప్ప దాంట్లో ఇలాంటి ఒక ఎవిడెన్స్ లేవు, ఇలాంటి దీంట్లో విషయమే లేదు. దాంట్లో కేవలము మున్సిపల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న తరుణంలో మరి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అవినీతిలో కూరుకుపోయినది. గతం నుండి కూడా మంత్రులకు ముఖ్యమంత్రి మధ్యలో గొడవలు, మంత్రుల మధ్యలో గొడవలు, పంపకాల గురించి గొడవలు, ఎప్పుడు కాంట్రాక్టులు డబ్బుల విషయమే తప్ప 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు. ప్రజలు ఆలోచన చేసే సమయంలో, ప్రజలు మరి దీన్ని ప్రశ్నించే సమయంలో ఏరాయన దీన్ని దృష్టి మళ్లించాలనేటటువంటి ఒక కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఈ రకమైనటువంటి సిట్ ద్వారా నోటీస్ చేయడం, మా పార్టీని హరాస్ చేయడం, మా పార్టీ నాయకులని ఇబ్బంది పెట్టడమే తప్ప ఇలా విషయం ఏమీ లేదని స్పష్టంగా అర్థమవుతున్నది. పొద్దు నుండి రాత్రి వరకు కూర్చోబెట్టి మా పార్టీ కార్యకలాపాలు చేసుకోకుండా, ఎలక్షన్స్కి మేము ప్రిపేర్ కాకుండా, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తామని మేము జిల్లాల వారీగా కూర్చొని మాట్లాడుకొని కార్యకర్తలను సమేతం చేస్తూ ఉంటే